సో అందరికీ ఉండే మేజర్ డౌట్ ఏంటంటే చూసినప్పుడల్లా అబ్బాయా అమ్మాయా? ఎందుకు తెలియదు? ఎందుకు చాలా ఆఫర్స్ నేను వద్దని చెప్పడం కూడా జరిగింది, జస్ట్ బికాస్ దే ఆస్క్డ్ మీ టు వేర్ ఫీమేల్. ఎంతవరకు కనెక్షన్ ఉంటుంది నీకు ఫ్యామిలీకి? వెరీ ఫ్రెండ్లీ ఎట్ మా మేము ముగ్గురం ఒక 3 ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళం. ఎవ్రీ మంత్ నీకు ఆ సైకిల్ ఉన్నప్పుడు మాల ఎలా వేసుకుంటున్నావు? లక్కీగా అది ఎలా అవుతుందో కూడా నాకు నిజంగానే అర్థం కావట్లేదు. మెడికేషన్ తిప్పి కొడతాడు డెఫినెట్గా ఎప్పుడన్నా. ఒపీనియన్ ఏంటి రిలేషన్షిప్ మీద ఆఫ్టర్ దీస్ మెనీ బ్రేకప్స్? డిప్రెషన్ అనేది అలా ఏమి ఉండదు. అలాగని సో ఇప్పుడు ఆంటీకి ఏమైంది, ఎలా జరిగింది? పల్మనరీ ఎంబాలిజం. షీ హ్యాడ్ వెరీ పీస్ఫుల్ డెత్. సో అంత క్లోజ్ బాండింగ్ ఉన్నప్పుడు దాని నుంచి ఎట్లా బయటకు వచ్చావు? స్టిల్ షీ కమ్స్ ఇన్ మై డ్రీమ్స్ అండ్ యునో. ఒక పొజిషన్ కాకుండా అన్ని దాంట్లో వెళ్ళిపెట్టడం ఎంతవరకు? అన్ని దాంట్లో ఏం లేదు. సింగింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ ఇస్ గోయింగ్ ప్యారలల్లీ. సరే, ఎంత సంపాదించుంటావు? లైక్ వాట్ ఇస్ యువర్ నేను అంతేం సంపాదించలేదు, నిజంగా నేను అంతేం సంపాదించలేదు. ఐ జస్ట్ సో అలా మొదలైందిలో నీతో పాటు నిత్య మీనన్, నాని వీళ్ళు కూడా న్యూ ఆర్టిస్ట్స్. నిత్తు ఇస్ న్యూ, బట్ బావా నాని ఇస్ నాట్ న్యూ. సో వాడు వీడు అనేంత చనువు ఉందా నాని గారు? బాగా. రాజ్ తరుణ్ కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటా కదా? హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్? ఒక ఫీమేల్ ఈ సింగింగ్ ప్రొఫెషన్ ఎంచుకుంటే అలాంటివి ఫేస్ చేయాలా? నన్ను ఫస్ట్ ఎవరు సింగర్లో గుర్తించలేదు బయట జనం తప్ప.